నిహార్ గారు థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున 7 సమీపంలో 7:30 సమీపంలో నన్ను ఒక పవర్ కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్ గా ఉంటాను. నేను మీరు గుర్తుపెట్టుకోండి. అది రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ గా నడుస్తుంది. మాన్స గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే, నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సడన్లీ ఇంత ఫార్మల్ స్పేస్ లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్సా గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే చేసేసి రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు. జనాలు గుర్తు పెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్ కి అని ఆడియన్స్ కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్ కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్ కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్స గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఈ సినిమా చేసినప్పుడు ఒక యాక్టర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, ఒక కెమెరామెన్ కెమెరా టీమ్ లో చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్ లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదండి, ఆవిడ ఇంజన్, ఆవిడ క్యాప్టెన్, ఆవిడ డెక్, ఆవిడ ఫ్లాగ్ అన్ని ఆవిడే. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆవిడకి డెబ్యూ చేసింది నాతో చేశారు ఆవిడ, అండ్ ఈ కథ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. యు ఆర్ నాట్ జస్ట్ డైరెక్టర్ ఫర్ మీ, యు ఆర్ మై గైడ్. ఐ హోప్ యు నో హౌ మచ్ యూ మీన్ టు మీ, అండ్ ఐ హోప్ మేబీ యూ షెడ్ అ కపుల్ ఆఫ్ టీయర్స్. నో, అది కూడా ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. The industry will see who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You are here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఏరియాలు ఉండవు. చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా మా ఆడియన్స్ కి